పాద పంకజం ఓం గం గణపతయే నమః. ఆ తాంబూలం అమ్మవారిని కలుసుకుని అమ్మవారు ఇక్కడ చేసేటువంటి అమ్మవారు పైడమ్మ అమ్మవారు, వారు దుర్గాదేవి రూపంగా ఉంటారు. అమ్మవారు ఎవరైనా సరే గ్రామదేవత దుర్గాదేవి రూపంగానే భావించాలి. అందుకే అమ్మవారు ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారి గ్రామదేవత పైడమ్మ తల్లి. ఆ అమ్మవారిని తెలుసుకుని చక్కగా గౌరీదేవిగా అమ్మవారిని భావించి ఆ తాంబూలాన్ని కలగట్టుకుని ఆ గౌరీదేవిని పెట్టి నమస్కారం చేయండి రెండు చేతులతో. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో నమః. ప్రత్యక్షం బ్రహ్మాస్మి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి నిత్యం వదిష్యామి జన్నామవదు సన్ముక్తారవదు మాం వదు భక్తారం. ఓం గం గణపతే నమో నమః. నమస్కారం సమర్పయామి. అందరూ కూడా 2 గ్లాసులు తీసుకున్నారండి. ఒక గ్లాసు బొట్టు పెట్టారు కదా, ఆ బొట్టు పెట్టినటువంటి నీళ్లు మీ శిరస్సును చల్లుకోండి. గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగదో వివాయస్మరేత్ పుండరీకాక్ష భావ్యాంధ్రస్థితి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. కుంకుమ అందరికీ నిన్నమ్మా ఆచమనం చేయాలి. గ్లాసు బొట్టు పెట్టినటువంటి గ్లాస్ కాకుండా వేరే గ్లాసు చేయండి. ఖాళీ గ్లాసు ఆ గ్లాసు చేయండి. బొట్టు పెట్టినటువంటి గ్లాస్ కాకుండా వేరే గ్లాస్ చేయగడుక్కుని 3 సార్లుగా నీళ్ళు తీసుకుని మళ్ళీ చేయగడుకోవాలి.